సార్ ఈ ఐటీ ఇండస్ట్రీలో ఏఐ ఇన్వాల్వ్మెంట్ అనేది దాని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు మనం ఎక్కడుంటే పాతరాత యుగంలో ఉన్నాం. అప్పుడు అప్పుడు ఒక 2000 సంవత్సరాలు కొద్దిగా చాలా మెల్లగా సాంకేతికత పెరిగింది. కానీ ఎప్పుడైతే కంప్యూటర్లు వచ్చినాయో, కంప్యూటర్ వచ్చినప్పుడు అందరూ ఉద్యోగాలు పోతాయని కంప్యూటర్లో ఉద్యోగాలు ఇంకా పెరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు అటువంటిది ఈ చేతిలో పట్టుకొని ప్రపంచాన్ని అంతా చూసే అవకాశం ఇప్పుడు ఏఐ వచ్చింది. అందుకే ఏఐ గురించి దుష్ప్రచారం కొంత జరుగుతున్నా, ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నా, మరింత మెరుగైన సమాజం కోసం ఈ సాంకేతికతను వాడుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం, అందులో తెలుగు వాళ్ళం, భారతీయులం గర్వకారణం. భారత్ అంటే తెలుగు వాళ్ళ నుంచి తక్కువ. తెలుగు భాష భారతదేశంలోని అన్ని భాషల్లో అత్యంత రెండవ పెద్ద భాష. ముందు చూపుతో మరింత బాధ్యతాయుతంగా, స్ఫూర్తిదాయకంగా ఉండడానికి చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను మన తెలుగు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అనేది అది వెల కట్టలేంది. ఐ లవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐ లవ్ ఆల్ ది తెలుగు పీపుల్. ఐ లవ్ ఇండియా. ఎలా అనిపిస్తుంది సార్ విదేశాల్లో మన తెలుగు వాళ్ళు ఇంత పై స్థాయికి ఎదుగుతూ ఉండడం చూస్తున్నప్పుడు? నేను 68లో, మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ అమెరికా వెళ్ళాను. నాసా రిలేటెడ్ వర్క్స్ చేశాను. మళ్ళీ ఇండియాకి వచ్చి గ్రామీణ ప్రాంతాలలో ఉండే అటువంటి దురదృష్టవంతులుగా పుట్టిన వాళ్లకు అవకాశాలు కల్పిస్తే ఇంతకంటే పెరుగుతారనే ఉద్దేశంతో నేను చేస్తాను. అదే కార్యక్రమం. It was so inspiring. Thank you so much. Thank you.